నా పాపను నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతానండి. నా పాపను నాకు ఇవ్వండి అని పార్వతి అడుగుతూ ఉంటే, మీ పాపను మీకు ఇస్తాము, ఇవ్వమని అనట్లేదు. కానీ లక్కీ మీ కూతురే అనడానికి సాక్ష్యం ఏంటో చెప్పండి. నేను హాస్పిటల్లోనే లక్కీకి జన్మనిచ్చాను. డాక్టర్స్ కూడా చెప్తారు. నర్స్ కూడా చెప్పింది కదా! మరి ఇంకా ఏ సాక్ష్యాలు కావాలి? మీరే చెప్పండి. నా కూతుర్ని నాకు ఇవ్వండి. నేను త్వరగా నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతాను. వెళ్తాను, వెళ్తాను అని అంటున్నారేంటి? అసలు మీ కూతురేనా? అంటే నా కూతుర్ని చూసి తీసుకెళ్తానని అంటున్నాను. ఇందులో తప్పేముంది? అసలే 8 సంవత్సరాల నుండి నా కూతురు నాకు దూరంగా ఉంది. ఇకపైన నా కూతుర్ని నేను దూరం చేసుకోదలుచుకోలేదు. అందుకే నా కూతురితో పాటు నేను కూడా తీసుకెళ్ళిపోతాను. అసలు ఇన్నాళ్ళు ఈ 8 సంవత్సరాల నుండి లక్కీకి మీరెందుకు దూరంగా ఉన్నారు? పుట్టగానే మీరెందుకు వదిలేసి వెళ్ళిపోయారు? ముందు ఆ విషయం గురించి చెప్పండి అని లక్ష్మి అనగానే, అంటే అది చెప్పండి. నాకు పెళ్ళికి కాకుండానే కడుపైంది. లక్కీకి జన్మనిచ్చాను. కానీ సమాజం ఏమనుకుంటుందో ఏమో అని వెళ్ళిపోయాను. పాపను అక్కడే వదిలేసి. ఆ తరువాతే నాకు అర్థమైంది నేనెంత పెద్ద తప్పు చేశానో. అందుకే మళ్ళీ నా కూతురు కోసం వచ్చేసాను. ఇక్కడే నా కూతురు ఉందని వెంటనే ఆచూకీ తెలుసుకొని వచ్చాను. నా కూతుర్ని నాకు ఇవ్వండి అనే విధంగా అడుగుతూ ఉంటుంది పార్వతి. అంటే ఇన్నాళ్ళు మిత్ర పెంచాడు లక్కీని. అలాంటిది నువ్వు రాగానే నీ చేతిలో ఎలా పెడతా అని మనిషి అంటూ ఉంటే, నా కూతురు కదండి, నా కన్న కూతుర్ని నాకు ఇవ్వడానికి కూడా ఇవన్నీ ప్రశ్నలు వేస్తారా? నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉండగా, మరోవైపు లక్కీ లక్కీ ఏంటి అన్నయ్య ఇలా వచ్చావేంటి? మీ అమ్మొచ్చింది. ఏంటి అమ్మొచ్చిందా? పార్వతి అమ్మనా? అవును, పార్వతి అమ్మే వచ్చింది అని అనగానే వెంటనే పరిగెత్తుకుంటూ వస్తుంది. అమ్మా అనే విధంగా అంటూ అలా పరిగెత్తుకుంటూ రాగానే ఇక లక్ష్మి చాలా బాధగా దీనంగా చూస్తుంది. వచ్చావా బంగారు తల్లి అనే విధంగా అంటూ వెంటనే దగ్గరగా తీసుకుంటుంది. అప్పుడు లక్కీ మాత్రం ఇదేంటి అమ్మను హక్ చేసుకున్నట్టు అనిపించట్లేదేంటి? అమ్మను హక్ చేసుకుంటే అమ్మలా అనిపిస్తుంది కదా! లక్ష్మమ్మను హక్ చేసుకుంటే అమ్మగా అనిపిస్తుంది. మరి ఈ పార్వతి అమ్మను హక్ చేసుకుంటే అలా ఎందుకు అనిపించట్లేదు అని అంటూ, అవును మీరు నిజంగా మా అమ్మేనా? ఎందుకమ్మా అలా అడిగావు? ఎందుకు ఆ డౌట్ వచ్చింది? ఎందుకంటే నేను మిమ్మల్ని హక్ చేసుకుంటే అమ్మలా అనిపించలేదు. లక్ష్మమ్మని హక్ చేసుకుంటే అమ్మలా అనిపించింది. అందుకే అడుగుతున్నాను. ఏంటి లక్కీ అలా ఎందుకు మాట్లాడుతున్నావు? అయినా ఇన్నాళ్ళు మీ అమ్మ దూరంగా ఉంది కాబట్టి, లక్ష్మి నీ దగ్గర ఉంది కాబట్టి అలా అనిపించింది అని దేవయాని అంటూ ఉంటుంది. లేదమ్మా, నేనే మీ అమ్మను. నువ్వు సడన్గా నన్ను చూసావు కదా తల్లి, అందుకే ఇక పద మన ఇంటికి పోదాం, మనం సంతోషంగా జీవిద్దామమ్మా అని విధంగా అంటూ లోపల మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేస్తుందిలే ఈ అమ్మాయి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. లేదు, నాకు మీతో రావాలని లేదు. అసలు నాన్నెక్కడున్నాడు? రూమ్లో ఉన్నాడమ్మ లక్కీ అని వివేక్ చెప్పగానే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. నాన్న నాన్న అనే విధంగా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళగానే వెంటనే, నాన్న నేను వెళ్ళను నాన్న, నన్ను పంపించకండి నాన్న, నేను అమ్మ దగ్గరే ఉంటాను అనే విధంగా అంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది. లక్కీ నేను ఎక్కడికి వెళ్ళను నాన్న, నేను మీతోనే ఉంటాను, ఆ పార్వతి అమ్మతో మాత్రం నేను వెళ్ళను నాన్న అని లక్ష్మి అంటూ ఉంటే వెంటనే మిత్ర లక్కీని గట్టిగా హక్ చేసుకుంటాడు. నాన్న ఏంటి నాన్న, నన్ను పార్వతి అమ్మ తీసుకెళ్తానని అంటుంది ఏంటి? నేను వెళ్ళను నాన్న, నేను మీతోనే ఉంటాను. నేను అమ్మని చూడాలని అనుకున్నాను కానీ తనతో వెళ్తానని నేను చెప్పలేదు కదా నాన్న. నేను వెళ్ళను నాన్న, నేను మీతోనే ఉంటాను. లేదమ్మా, అమ్మ వచ్చినప్పుడు వెళ్ళాలి. నాతో ఉంటాను అంటే తను ఊరుకోదు కదా, వెళ్ళాలమ్మా. లేదు నాన్న, నేను వెళ్ళను, నన్ను పంపించకండి నాన్న, ప్లీజ్ నాన్న. నాతో ఎలా ఉంటావమ్మా? అమ్మ వచ్చినప్పుడు అమ్మతో వెళ్ళాలి కదా, అమ్మ నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది కదా. నాకు వెళ్ళాలని లేదు నాన్న, నేను నీతోనే ఉంటాను, ఇక్కడే ఉంటాను. నేను లేకుండా మీరు ఉంటారా? చెప్పండి నాన్న అని అనగానే వెంటనే గట్టిగా లక్కీ హక్ చేసుకుంటుంది మిత్రను. కావాలంటే తనను కూడా మనతో పాటు ఈ ఇంట్లోనే ఉండనివ్వండి, అంతేకాని నేను మాత్రం వెళ్ళను నాన్న అని లక్కీ అనగానే, లేదమ్మా అలా వినరు కదా,
లక్కీ అన్న దాంట్లో తప్పేముందిరా? తనతో నేను మాట్లాడతాను. వద్దు నాన్న, మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు బావగారు? మాట్లాడితే తప్పేముంది? అవునన్నయ్య, ఇప్పటికిప్పుడు లక్కీని పంపిస్తే మనమందరం లక్కీ లేకుండా ఉండగలమా? అందుకే తనని ఎలాగో అలాగా ఒప్పించి ఈ ఇంట్లో ఉండేలా చేస్తే సరిపోతుంది కదా అని వివేక్ అనగానే, కానీ అదంతా అవసరమా? నిజమే అండి, ఈ ఇంట్లోనే ఉండమని చెప్దామండి అని లక్ష్మి కూడా అనగానే ఇక వెంటనే అందరూ అలానే చూస్తూ ఉంటారు. మరోవైపు వాళ్ళు మాత్రం ఒక మంచి ప్లాన్తో వస్తున్నారు. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లొంగకు. ఎందుకంటే ఖచ్చితంగా నువ్వు ఆ లక్కీని నువ్వు తీసుకొని వెళ్ళాలి. అర్థమవుతుంది కదా? నీ మాటలో ఎలాంటి మార్పు ఉండకూడదు అని దేవయాని అంటూ ఉంటుంది. సరే, నేను అలాగే చెప్తాను అని పార్వతి అంటూ అలానే చూస్తూ ఉంటుంది. ఆంటీ, మిత్ర రాగానే మీరు మాత్రం ఏగనిస్ట్గా మాట్లాడండి. నేను మిత్రకు సపోర్ట్గా మాట్లాడతాను. లేదంటే మిత్రకు నాపై కోపం వస్తుంది. తెలుసు కదా ఆంటీ, అర్థం చేసుకోండి. ఎలాగో అలా ఆ లక్కీని మాత్రం పార్వతితో పంపించండి. సరే మనీషా, నేను చూసుకుంటాను అని అంటూ ఉంటే, అమ్మ కూర్చో అమ్మా, నీతో మాట్లాడాలి. మాట్లాడడానికి ఏముందండి, నా కూతుర్ని ఇస్తే నేను వెళ్ళిపోతానండి. ఇప్పటికే నాకు ఆలస్యం అవుతుంది, నన్ను వెళ్ళనివ్వండి. లేదమ్మా, ఇప్పుడే పాప పడుకొని లేచింది కదా, తను ఫ్రెష్ అప్ అవ్వాలి కదా. అమ్మ జాను, త్వరగా తీసుకెళ్ళు, ఫ్రెష్ అప్ చేయించుకొని తీసుకొనిరా. ఆ టైంలో మీరు కాస్త కూర్చోండి. కూర్చోవడమా? వద్దండి, నేను వెళ్తాను, అర్థం చేసుకోండి. అది కదమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటండి? అంటే 8 సంవత్సరాలుగా లక్కీ మా ఇంట్లోనే మా దగ్గర పెరిగింది. అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. ఇప్పుడు సడన్గా మీరొచ్చి తీసుకెళ్ళిపోతాను అంటే అంటే మీరేమంటున్నారు? నా కూతుర్ని నాకు ఇవ్వనని అంటున్నారా? చచా, అలా అని అనట్లేదమ్మా. నేనేమంటున్నానంటే నువ్వు కూడా ఈ ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా అని మా ఉద్దేశం. ఏంటి నేనా? లేదండి, నాకు కుటుంబం ఉంటుంది కదా, నా కుటుంబం గురించి కూడా నేను కూడా ఆలోచించాలి కదా. ప్లీజ్ అండి, అలా మాట్లాడకండి. అంటే ఇన్నాళ్ళు మాతో పెరిగింది, మళ్ళీ స్కూల్ చేంజ్ అవ్వటం అదంతా కూడా లక్కీ తట్టుకోలేదు. లక్కీ స్టడీ మేమే చూసుకుంటాం. కావాలంటే మీకు కావాల్సినంత డబ్బు కూడా ఇస్తాం. మీ కుటుంబాన్ని కూడా చూసుకుంటాం. కానీ మీరు మాత్రం లక్కీని తీసుకెళ్తానని అనకండి అని వివేక్ కూడా అనగానే వెంటనే మనీష దేవయానిల వైపు పార్వతి చూస్తూ ఉంటుంది. నువ్వు వేటికి నొంగకో, ఎలాగైనా లక్కీని తీసుకుని వెళ్ళిపోతానని చెప్పు అని సైగ చేయగానే, వద్దండి, మ్, మీ మాకు మీరు హెల్ప్ చేసి నన్ను ఈ ఇంట్లో ఉంచుకోవటం వద్దండి. నేను తీసుకెళ్ళిపోతాను లక్కీని అని విధంగా అంటూ ఉంటే అందరు కూడా అలానే పార్వతి వైపు చూస్తూ ఉండి